నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని దీవెన పొందుకోవాలి అంటే దయచేసి దేవుని మందిరానికి నువ్వు దూరం కాకు. మనలో కొంతమందికి చర్చికి వెళ్ళాలంటే బద్ధకం. ఏం వెళ్తాంలే వారం వారం దేవుడి సన్నిధికి అంటే కేర్‌లెస్. దేవుడి సన్నిధికి సంతోషంగా, ఆనందంగా వచ్చేవారిని దేవుడు అంగీకరిస్తాడు గానీ, సణుక్కుంటూ, గొణుక్కుంటూ, మూలుగుతూ వచ్చేవారిని ఆయన లెక్క గూడా చేయడు. ఆనాడు దేవుణ్ణి ఆరాధించటానికి, ఆయన వెంబడించటానికి పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికొచ్చారు. అలాగే యేసయ్య పుట్టాడని తెలిసి ఆయన్ని ఆరాధించటానికి గొర్రెల కాపరులు వారి వ్యాపారాల్ని, మందల్ని విడిచిపెట్టి మరీ వచ్చారు. అంతెందుకు అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన్ని సేవించటానికి రక్తబంధాన్ని, అయిన వాళ్ళని విడిచిపెట్టాల్సొచ్చింది. అలా అయితే దేవుడు మనల్ని చేయమని అనట్లేదు. వారంలో 6 రోజులు నేను నీ పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో, నీ పరిచర్యలో నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ చివరి రోజు, ఏడో రోజైనా నా సన్నిధికి రా అంటున్నాడు. అరే దేవుడు మనకి సంవత్సరంలో 365 రోజులిచ్చి, 313 రోజులు నీ పనులు చూసుకో. ఆ మిగిలిన 52 ఆదివారాలు నా సన్నిధికొచ్చి నన్ను ఆరాధించు అంటున్నాడు. మనలో చాలా మంది జీవితాల్లో, కుటుంబాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో ఎదుగుబొదుగు లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం. మనకి సంవత్సరానికి 365 రోజులు కాదు కదా! సంవత్సరానికి 500 రోజులు పెట్టినా అవి మన సొంత పనులకి మనకి సరిపోవు. నా గొప్పతనం కాదు గానీ, దేవుడి మహిమార్థంగా చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి, నా సండే స్కూల్ డేస్ నుంచి కూడా నాకు దేవుని సన్నిధి అంటే ఏదో తెలియని ఆసక్తి. ఎప్పుడు సండే వస్తుందా అని ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. నాకిప్పటికీ బాగా గుర్తుంది. నేను సండే స్కూల్‌కి వెళ్ళిన రోజుల్లో అప్పుడు నాకొక 6 ఆర్ 7 ఇయర్స్ ఉంటాయి. ఒక సంవత్సరం అయితే 52 సండేస్ ఒక్క సండే కూడా మిస్ అవ్వకుండా సండే స్కూల్‌కి వెళ్ళి రికార్డ్ క్రియేట్ చేశాను. అంటే మా సండే స్కూల్‌లో అటెండెన్స్ కూడా ఉండేది. దానికి నాకు ప్రైజ్ కూడా ఇచ్చారు. దేవుడికి మాత్రమే మహిమ కలగాలి. అంటే దేవుని సన్నిధి విషయంలో నేను అంత ఆసక్తిని కనపరిచాను కాబట్టే ఈ నీచమైన చెట్టుని దేవుడు ఈరోజు ఘనమైన చెట్టుగా మార్చాడు. అందుకే ఆత్మీయులారా జాగ్రత్తగా వినండి. సంవత్సరంలో 313 రోజులు నువ్వు దేవుని దీవెన చూడాలి అన్నా, ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు